ఇదే విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే చేబ్రోల్ కిరణ్ కూడా ఒకప్పుడు వైఎస్ భారతిరెడ్డి గురించి అన్న మాటలకి అతనిపైన యాక్షన్ తీసుకున్నారు టీడీపీ వాళ్ళు. తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. డస్ట్బిన్ కవర్ వేసి నుంచోబెట్టారు. అంబటి రాంబాబుకి డస్ట్బిన్ కవర్ కూడా ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు, తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు అంతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చేబ్రోల్ కిరణ్కి డస్ట్బిన్ కవర్ వేసేటప్పుడు అంబటి రాంబాబుకి ఎందుకు వేయలేదు? అండ్ చేబ్రోల్ కిరణ్ని తీసుకెళ్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చి ఏకంగా హత్యాయత్నం కూడా చేయబోయాడు. అక్కడ కొట్టడం, దుమ్మటం, పోలీసుల ముందే పోలీసు చెలరేగిపోవడం. ఇది వైసీపీ సంస్కృతి. ఈ సంస్కృతిలోంచి వచ్చిన పసిబిడ్డ అంబటి రాంబాబు తన నోటికి కూడా ఎంతో కొంత పదును చెప్తే తప్ప రాష్ట్రంలో తనకు ఒక వ్యాలిడీ శాంక్టేషన్ ఉండదని చెప్పి ఈ శాంక్టిటీ కోసం పోరాడిన అంబటి రాంబాబు మొన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కల్తీనే విషయాన్ని నేను పెద్ద డైవర్ట్ చేస్తా అనుకున్నాడు. ఏం లేదంబటి, నువ్వు చేసినంత వృధా ప్రయాస. ఇన్ని రోజులు జైల్లో కూర్చొని వచ్చినా కూడా చొక్కకి నెయ్యి లేదని చెప్పి కడుగుతానే ఉన్నారు బయట. నువ్వు వెళ్ళిన జైలుకి వెళ్ళినా నువ్వు అన్న మాటలు, నీ డైవర్షన్ టాక్టిక్స్ అట్టర్ ఫెయిల్యూర్.